లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో 2-3 రోజుల్లో అధికారికంగా వెల్లడి కానున్న నేపథ్యంలో గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు తాజాగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు తెరతీసినట్లయింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే పలు పార్టీలు కొన్ని స్థానాలకు తమ అభ్యర్థుల వివరాల్ని వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా 4 ఎంపీ స్థానాలు అంటే మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్కు అనూహ్య రీతిలో కొత్త ముక్కలతో తెర మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉందంటూ ప్రచారం జరిగినా ప్రచారంలో వినిపించిన పేర్లకు సంబంధించిన వారు చివర్లో వెనక్కి తగ్గడం, ఈ అంశం ఇప్పటికే హాట్ టాపిక్గా మారిన వేళ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కీలకమైన 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన వెంటనే విడుదల కావడం ఆసక్తికరంగా మారింది. రేసులో పెద్దగా లేని పేర్లు అనూహ్యంగా తెర మీదకు రావడం చూసినప్పుడు అభ్యర్థుల పేర్లతో గులాబీ బాస్ కేసీఆర్ సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి షంబీపూర్ రాజ్ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. చిన్న కార్యకర్తగా మొదలైన ఆయన మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంగతి తెలిసిందే. చేవెళ్ల ఎంపీ స్థానానికి పలు పేర్లు వినిపించినా చివరకు కాసాని జ్ఞానేశ్వర్కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మెదక్ ఎంపీ స్థానానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్కు గాలి అనిల్ కుమార్ ఓకే చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చేవెళ్ల, జహీరాబాద్కు సంబంధించిన ఈ ఇద్దరు అభ్యర్థులు ఊసేలేదు. అలాంటిది అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. మొదట్లో అనుకున్న అభ్యర్థులు ఎవరికి వారు గులాబీ బాస్కు హ్యాండ్ ఇవ్వటంతో ఆ అంశం చర్చగా మారితే పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అభ్యర్థుల ప్రకటనను హడావిడిగా ప్రకటించారన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి షంబీపూర్ రాజ్తో పోలిస్తే మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికే సానుకూలత ఎక్కువ. కానీ మొదట్లో టికెట్ మీద ఆసక్తిని వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారి వెనక్కి తగ్గటంతో షంబీపూర్ రాజు పేరును తెర మీదకు తీసుకువచ్చి దాన్ని అధికారికంగా చేసినట్లు చెప్పాలి.